గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో లాస్ట్ వీడియో కింద ఆ వీడియో రిలేటెడ్ కామెంట్స్ కాకుండా అసలు ఈ సైకిల్లో నాకు రిజల్ట్ ఏమొచ్చింది అనేది చాలా కామెంట్స్ పెట్టారు. సో దాని గురించే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అండ్ చాలామంది 80% మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో చాలామంది ఈ సైకిల్లో ఏం జరిగింది, టెస్ట్ చేసుకున్నారా అని అడుగుతూ ఉన్నారు కదా. మీరు పెడుతున్న ఆ కామెంట్స్ చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు వీడియో చేసి పెట్టాలా అని ఒక ఆరాటం వచ్చిందనమాట. ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో దీనికోసం, సో అందరూ కూడా వినండి. ఏంటంటే ఈ సైకిల్ కూడా ఫెయిల్ అయింది గైస్. సో ఆల్మోస్ట్ నేను ఒక 80% హోప్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు 3 eggs మెచ్యూర్ అయ్యాయి కదా. ఒకటి ఆల్రెడీ న్యాచురల్గా రిలీజ్ అయింది, అండ్ ఇంకొక 2 ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత కనీసం ఒకటైనా రిలీజ్ అవుతుండొచ్చు. ఎందుకంటే నాకు ఆ సెన్స్ తెలిసింది అని నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పాను కదా. సో నాకు అనిపించింది మేబీ ఈ సైకిల్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అని. బట్ ఇది కూడా ఫెయిల్ అయింది గాయస్. డిసప్పాయింట్ అయ్యాను. దాని నుండి కొంచెం బయటపడ్డాక నేను వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. సో నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. అసలు ఇది 4th సైకిల్ నాది. నాకు చాలా వ్యాలిడ్ డౌట్స్ అయితే వచ్చాయి. న్యాచురల్ ఓవులేషన్ అవుతుంది కదా, నాకైతే ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత హార్డ్గా అయితే అంత ఫోర్స్గా అయితే ఓవులేషన్ అవ్వట్లేదు. బట్ న్యాచురల్గానే అవుతుంది, ట్రిగ్గర్ లేకుండానే, వితౌట్ ట్రిగ్గర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఓవులేషన్ వరకు అంతా కరెక్ట్గానే జరుగుతుంది. ఓవులేషన్ తర్వాత ఏదైతే ఆ పేజ్ ఉంటుందో, ఓవులేషన్ టు పీరియడ్ డేట్ వరకు ఈ మధ్యలో నాకు పాల్పిటేషన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయన్నమాట. అదే నేను మీకు చెప్పాను కదా, నాకు పాల్పిటేషన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకుంటే అని. సో అది కంటిన్యూ అవుతుంది, ఎవ్రీ సైకిల్లో కంటిన్యూ అవుతుంది. సో నాకు సేమ్ ఈ సైకిల్లో కూడా ఓవులేషన్ వరకు అంతా ప్రశాంతంగా ఉంది. ఓవులేషన్ తర్వాత పీరియడ్ ముందు ఈ 15 days ఉంటుంది కదా, ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఈ 15 days అయితే ఉన్నాయో ఈ మధ్యలో నాకు అప్పుడప్పుడు పాల్పిటేషన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయన్నమాట. సో చాలామందికి ఈ పాల్పిటేషన్స్ అంటే ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అసలు ఏంటి పాల్పిటేషన్స్ అంటే అని అడుగుతున్నారు. పాల్పిటేషన్స్ అంటే ఏం లేదు గైస్, హార్ట్లో మనకి వస్తాయి అన్నమాట. హార్ట్ బీట్స్ ఉంటాయి కదా, ఆ బీట్స్ అనేవి చాలా ఓవర్ స్పీడ్లో కొట్టుకుంటాయి అన్నమాట. సో దాన్ని మనము పాల్పిటేషన్స్ అంటాము. అండ్ అలాగే అది ఎలా వస్తుందంటే, అంటే సడన్గా మనకి ఇప్పుడు హార్ట్ బీట్ నార్మల్ రేంజ్లో కొట్టుకుంటూ ఉంటుంది కదా, పాల్పిటేషన్స్ అనుకోండి చాలా స్పీడ్గా, హై స్పీడ్లో, అది కూడా సెకండ్స్ అంతే, బాగా ఎక్కువ టైం కూడా ఉండదు, లాంగ్ టైం కూడా ఏమి ఉండదు, సెకండ్స్లో స్పీడ్గా కొట్టుకొని మళ్ళీ నార్మల్ అయిపోతుంది అలా అనమాట. సో వాటిని పాల్పిటేషన్స్ అంటాం. అయితే నాకు డౌట్ వస్తుంది, ఈ పాల్పిటేషన్స్కి హార్మోన్స్కి ఏదో సంబంధం ఉంది, అది ఊరికే రావట్లేదు. అవి చాలామంది కామెంట్స్లో కూడా అంటున్నారు అవి యాంగ్జైటీ వల్ల, టెన్షన్ వల్ల వస్తాయి, పీస్ఫుల్గా ఉండాలి అని. డాక్టర్ కూడా పీస్ఫుల్గా ఉండాలి, మెడిటేషన్ చేయాలి, అది ఇది దానివల్ల కాదు, నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు టెన్షన్ వల్ల వస్తున్నాయి మనకి అనుకుంటే పర్టికులర్గా ఒక టైం పీరియడ్లో అయితే రావు కదా గైస్, ఎప్పుడైనా రావచ్చు. బట్ ఓవులేషన్ టు పీరియడ్ మధ్యలో మాత్రమే వస్తున్నాయి నేను గమనించిన దాన్ని బట్టి ఈ 4 cyclesలో. సో దాని గురించే నేను ఇంకొకసారి మేడంతో క్లియర్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. సో డే 2 వెళ్ళలేదు నేను హాస్పిటల్కి, ఎందుకంటే ఈ మంత్ నేను స్కిప్ చేయాలి అనుకున్నాను కాబట్టి నేను డే 2కి హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఈ మంత్లో సో నా హస్బెండ్కి కొంచెం ఫీవర్గా ఉంది, తనకి కొంచెం టైఫాయిడ్ ఫీవర్ అనమాట. అది కొంచెం లాంగ్ టైం ఉంటుంది కదా. సో ఓవులేషన్ టైంకి తను కొంచెం వీక్ అయిపోతాడు. సో యూజ్ ఉండదు, మనము ట్రీట్మెంట్ తీసుకున్న యూజ్ ఉండదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇది స్టాప్ చేద్దాము అని స్కిప్ చేశాను అనమాట, హాస్పిటల్కి వెళ్ళలేదు సెకండ్ డే. బట్ నాకైతే ఈ 4th cycleలో చాలా హోప్ ఉండింది గైస్.
సిమ్టమ్స్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించడము అలా జరిగాయి. కానీ ఇది ఇంప్లాంటేషన్ దగ్గర ఏదో సంథింగ్ ప్రాబ్లం అయ్యి అవ్వట్లేదేమో అని నాకు డౌట్గా ఉంది. చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఇంకా వెళ్ళలేదు, స్టిల్ వెళ్ళాలి హాస్పిటల్కి. నిన్న వెళ్ళాను. నిన్న వెళ్తే మేడం డే టైంలో రావట్లేదంట, ఈవినింగ్ టైంలో వస్తున్నారంట. ఈవినింగ్ టైంలో డే టైంలో ఆవిడ రావట్లేదు కాబట్టి ఈవినింగ్ టైంలో డే టైంలో వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిపి చాలా ఎక్కువ అవుతారు. సో నేను జస్ట్ మాట్లాడడానికే కదా, ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదు కదా, సో జస్ట్ మాట్లాడడానికి ఎందుకు కొంచెం టైం తీసుకొని వెళ్దామని చెప్పి నేను ఆగాను. సో నెక్స్ట్ వీక్లో అయితే నేను వెళ్తాను. వెళ్ళి నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా అడిగి దీనికి కాజ్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మనం ఎవ్రీ సైకిల్ టు సైకిల్ తీసుకుంటూ ఉంటే ఏదో ట్రిగ్గర్ అయ్యి ఎక్కడో ఏదో చిన్న మైనర్ ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల ఇలా అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి ట్రిగ్గర్ వేసినా కూడా ఓవులేషన్ జరగదు. ఇంకా కొంతమందికి లెట్రోజెల్ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా ఎగ్ అనేది పెరగదు. ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గాయస్ చాలామందికి. బట్ నాకు అలా ఏం లేదు. జస్ట్ లెట్రోజెల్ వేస్తుంటే గుడ్ సైజ్ వస్తున్నాయి ఎగ్స్, అండ్ ట్రిగ్గర్ వేయకపోయినా కూడా నాకు న్యాచురల్ ఓవులేషన్ జరిగిపోతుంది కదా. సో ఓవులేషన్ తర్వాత ఏదో ప్రాబ్లం ఉంది, దాని కాజ్ ఏంటనేది నేను కనుక్కుంటాను. ఖచ్చితంగా కనుక్కోవాలి. అదేంటో క్లియర్గా తెలుసుకున్నాకనే నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఏం చేయాలనే తర్వాత నేను ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే నేను మేడంతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాతే నేను మీతో ఏదైనా చెప్పగలను అనమాట దీని గురించి, ట్రీట్మెంట్ గురించి. ఎందుకంటే నాకు ఎవ్రీ సైకిల్లో ఇలా పాల్పిటేషన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటే నాకు కూడా కొంచెం ఫీల్ వస్తుంది. ఎందుకంటే హార్ట్ కదా, సో హార్ట్లో పాల్పిటేషన్స్ ఇలా ఎందుకు సడన్ పీరియడ్ టైంలోనే నాకు వస్తున్నాయని చెప్పేసి నాకు కూడా కొంచెం ఫియర్గా అనిపిస్తుంది. సో అందుకనే నేను ఈ మంత్ స్టాప్ చేశాను. నెక్స్ట్ వీక్లో హాస్పిటల్కి వెళ్ళాక మేడంతో డిస్కస్ చేశాక ఏంటి మ్యాటర్ అనేది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే మన వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో నాకేమనిపిస్తుందంటే మనకి ఓవులేషన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ నిలబడడానికి. ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవ్వట్లేదు, ట్యాబ్లెట్స్ ఇవ్వట్లేదు. నార్మల్గా అయితే ఇస్తారు, ఈ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైట్గా అలా ఉన్నా కూడా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ఇస్తారు. కానీ మేడం ఏంటి చాలా లైట్, చాలా సింపుల్ మెడిసిన్తో ట్రై చేస్తున్నారు అనమాట. ఈ 4 సైకిల్స్లో కూడా నాకు సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేశారు. కొంచెం సైకిల్ తర్వాత ఇంకొక సైకిల్కి ఇంప్రూవ్మెంట్ రావడానికి కూడా ఆ మెడిసిన్స్ చేంజ్ చేయడం అలా ఏం చేయట్లేదు. సో అలా ఎందుకు ఇస్తున్నారు అనేది నాకు తెలీదు. అడుగుతాను, అది కూడా నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఇంకా కొంచెం మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం సైకిల్ టు సైకిల్ మనకి మెడిసిన్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు కదా. మీలో కూడా చాలామంది ఈ ట్రీట్మెంట్లో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అయితే యూజ్ చేస్తున్నారు. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మీకు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ట్యాబ్లెట్ ఇస్తున్నారా అని. సో నేను నాకైతే పెట్టలేదు. పెడతారు, యాక్చువల్గా చాలామందికి పెడతారు, బట్ నాకెందుకు పెట్టట్లేదు అని నాకు తెలియదు. అండ్ ఒకవేళ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కనుక తక్కువ ఉంటే ఇంప్లాంటేషన్ కొంచెం పాసిబుల్ కాదు. ఇంప్లాంటేషన్ జరగకపోతే ప్రెగ్నెన్సీ అలా వస్తుంది. సో ఇక్కడే ఏదో మిస్టేక్ అవుతోంది. సో ఇక్కడే ఏదో సంథింగ్ జరుగుతోంది. ఇంప్లాంటేషన్ వరకు వెళ్ళలేకపోతుంది. అండ్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉందా అంటే నథింగ్, అసలు ట్యూబ్స్ చాలా బాగున్నాయి, ట్యూబ్స్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నాకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది, ఓవరీస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో నాకు ఎవ్రీ టైం ఎక్కువగా లెఫ్ట్ సైడే ఫామ్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ సైడే రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నాకు అదైతే నాకు డౌట్ లేదు. అసలు ఇంప్లాంటేషన్ దగ్గరే సంథింగ్ ఏదో ప్రాబ్లం అవుతుంది. సో చూడాలి, మేడంని అడగాలి. ప్రొజెస్ట్రాన్ టెస్ట్ కూడా ఉంటుంది గైస్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అంటే మనకి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుందా లేదా ఈ లెవెల్ అనేది మనకి, దానికి కూడా టెస్ట్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్ చెక్ చేసేది. ఆ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ టెస్ట్ అనేది ఓవులేషన్ జరిగిన తర్వాతనే చేస్తారు గైస్, నార్మల్గా అయితే చెయ్యరు. ఓవులేషన్ జరిగిన ఒక 1 వీక్ తర్వాత అలాగా చేస్తారనమాట. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసే టెస్టులు కావు ఇవి. అండ్ కొన్ని ఎల్హెచ్ కానీ ప్రొజెస్ట్రాన్ లెవెల్ చెక్ చేసే టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి సర్టన్ టైం అంటూ ఉంటుందన్నమాట. ఆ టైంలోనే మనకి టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు. సో నాకు లాస్ట్ టైం ఎల్హెచ్ కూడా చేశారు. ఎల్హెచ్ ఎప్పుడు చేస్తారంటే మనకి పీరియడ్ డే 2 ఉంటుంది కదా, పీరియడ్ డే 2న మనకి ఎల్హెచ్ అనేది చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు అది కూడా చెయ్యరు. ఎందుకంటే సైకిల్లో 4 పేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ పేజెస్లో మనకి నెంబరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే మనకి ఇప్పుడు ఎల్హెచ్ టెస్ట్ చేసామనుకోండి, దానికి ఒక పర్సంటేజ్ నెంబర్ వస్తుంది కదా, అది ఒక పేజ్లో
ఒకలా ఉంటే ఇంకొక పేజ్లో ఇంకోలా ఉంటుందన్నమాట. సో అది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా మనకి ఆ లెవెల్స్ అనేవి తెలియాలి అంటే డే 2నే టెస్ట్ చేస్తారు. నార్మల్ డేస్లో కూడా చేయొచ్చు, బట్ ఎక్కువ చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా చూపించినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఆ రిపోర్ట్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు. మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేటప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి LH ఎంత లెవెల్లో ఉండాలనేది మనకి క్లియర్గా తెలియాలంటే మనకి పీరియడ్ డే 2నే కరెక్ట్ టైం అనమాట. సో అప్పుడే చేస్తారు. సో ఇంతే గైస్, చూడాలి. ఈ 4th సైకిల్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఆఫ్కోర్స్ డిసప్పాయింట్ అయితే అవుతారు కదా, బట్ ఎక్కడ హోప్స్ అయితే వదులుకోవట్లేదు. ప్రయత్నిద్దాం, పోయేదేముంది, ప్రయత్నిద్దాం. నెక్స్ట్ వీక్లో నేను హాస్పిటల్కి వెళ్తాను, మాట్లాడతాను. ఆ తర్వాత డెసిషన్ చేంజ్ అవుతుందా ఏంటి అనేది మరి మనకు తెలియదు. ట్రీట్మెంట్ని పక్కన పెడితే నేను నెక్స్ట్ వీక్ నుంచి కంటెస్టెంట్గా డైట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. డైట్, ఎక్సర్సైజ్. మీరు కూడా చాలామంది ఎక్సర్సైజ్ వీడియోస్ అవి అడుగుతూ ఉన్నారు. సో నేను డైలీ వ్లాగ్స్లోనే పెట్టేస్తాను, సపరేట్గా కాకుండా. మార్నింగ్ వ్లాగ్, ఈవినింగ్ వ్లాగ్ రొటీన్స్ అట్లా పెడుతూ ఉంటాను కదా. సో అలానే దాంట్లోనే ప్రతిదీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరీగా వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నా జర్నీని అందరూ చూడాలి. కాంప్లికేషన్ ఉంది కాబట్టి, కాంప్లికేషన్ జర్నీ ఎవరికైనా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా వరకు ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, అవునా కాదా? సో ఒక కాంప్లికేషన్ ఉన్న, ఇన్ఫర్టిలిటీ ఉన్న ఒక పర్సన్ ఎలా తన ప్రెగ్నెన్సీ కోసం పోరాడుతూ ఉంది అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ని చూస్తూ మీరు ముందుకు వెళ్ళొచ్చు, అదే ఇంటెన్షన్. అండ్ కేర్ఫుల్గా అయితే ఉండాలి. ట్యాబ్లెట్స్తో, ఇంజెక్షన్స్తో మనము జస్ట్ చాలా క్యాజువల్గా, చాలా ఈజీగా తీసుకుంటాము. ఏదో ఈ నెల సైకిల్ తీసుకున్నాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము, మందులు వేసేసుకున్నాము, ఇంజెక్షన్స్ వేయించుకున్నాము అనే ఒక థాట్తో కాకుండా మనం మన బాడీలోకి ఏదైతే ఇస్తున్నామో అది మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ మనకి మనం చాలా ఇంపార్టెంట్ గైస్, తర్వాతే ఏదైనా. ఎందుకంటే మనం అనే మనిషిని హెల్తీగా, కాన్ఫిడెంట్తో ఉంటేనే కదా ఏదైనా అచీవ్ చేయగలము. ఎస్ ఆర్ నో? తీసుకుంటున్నామంటే చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా మన బాడీని మనం సేఫ్గా పెట్టుకోవాలి, కొంచెం హెల్తీ వేలో పెట్టుకోవాలన్నమాట. అండ్ చాలామంది కేర్లెస్గా ఉంటారు. ట్రీట్మెంటే కదా, ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ వెళ్తూ ఉంటారు. అలా కాకుండా గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఏజ్లో 25 to 35 మిడిల్ బిట్వీన్. సో నా వీడియోస్ కూడా 25 to 35 మధ్యలో ఉన్న వాళ్ళే చూస్తున్నారు. ఈ ఏజ్, ఈ 10 years మధ్యలో ఎవరైతే ఉన్నారో, సో మనం ఎంత మెడికేషన్ తీసుకున్నా, లేదంటే ఎంత ఓవర్ థింక్ చేసినా, మన ఆలోచనలు అనేవి ఎంత డీప్గా ఉన్నా కూడా మనకి ఇప్పుడేం కాదు. ఆ ఎఫెక్ట్ అనేది 40sకి వెళ్ళేటప్పుడు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మనము అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. మనం ఫిజికల్గా స్టేబుల్గా ఉండలేము, మెంటల్గా స్టేబుల్గా ఉండలేము. సో ఇవన్నీ అంటే నేను ఏమంటున్నానంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ మనం వేసే స్టెప్ ఏదైనా సరే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే వేయాలి. సో చాలా వరకు ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు కానీ ఫుడ్ లైఫ్ స్టైల్ సరిగా ఉండదు, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకో అర్థం కాదు. కొంతమంది అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఒకళ్ళిద్దరు తగులుతారు కదా ఎవరొకళ్ళు. సో వాళ్ళతో నేను ఎవరితోనైనా సరే పక్కన కూర్చుంటే వాళ్ళతో కన్వర్సేషన్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి తెలుసుకోవచ్చు, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, లేదంటే నేను చెప్పొచ్చు, వాళ్ళకి యూజ్ అయ్యే సజెషన్స్ నేను ఏమైనా ఇవ్వగలనేమో. సో నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. అలాగే ఒక పర్సన్ నాకు పరిచయం అయ్యారు, అనే చెప్పింది ఫుడ్ ప్రాపర్గా తీసుకోదంట తను. అండ్ ఎలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువే ఉంది తనకి. తనతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే తను అసలు కాంప్రమైజ్ అవ్వదు ఫుడ్ విషయంలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్లో పెట్టే విషయం అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం ఇష్టం. ఇప్పుడు మనకి 2-3 times అన్నం తినాలి, అన్నం తినకపోతే అవ్వదు. అక్కడ ఆ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను, నేను రైస్ని అస్సలు స్కిప్ చేయలేను, నైట్ కూడా నేను రైసే తింటాను అని చెప్పి తను అలా చెప్తూ ఉందనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేదు ఇలా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలా ఉంటుంది చెప్తున్నా కూడా లేదు నా వల్ల కాదు, నేను అన్నం తినకపోతే అస్సలు బ్రతకలేను, నా వల్ల కాదు
అని చేతులు ఎత్తేసినట్టు మాట్లాడుతున్నారనమాట. సో నేను తనని తప్పు పట్టట్లేదు, కానీ మినిమం అవగాహన అనేది ఉండాలి కదా గాయస్, ఖచ్చితంగా ఉండాలి. పీసీఓఎస్ అంటే ఇప్పుడు మనకి డయాబెటిక్ ప్రాబ్లం వస్తుంది, మనకొస్తుంది, మన బాడీకి వస్తుంది. ఈ పీసీఓఎస్ అంటే ఒక రకంగా మన ఓవరీస్ ఉంటాయి కదా, ఆ ఓవరీస్కి డయాబెటిక్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. మన ఓవరీస్లో ఏముంటాయి? ఎగ్స్ ఉంటాయి. మనకి ఫ్యూచర్లో పుట్టబోయే బేబీస్ ఎగ్స్ ఉంటాయి. సో ఈ పీసీఓఎస్ని మన ఓవరీస్కి వచ్చిన డయాబెటిక్ ప్రాబ్లం లాగా చూస్తారు. సో మనము ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనకి ఫ్యూచర్ అదే కదా. ఇప్పుడు మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి పిల్లలు కావాలి, కాబట్టి ఆ విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్గా ఉంటారు అనిపిస్తుంది నాకైతే. నాకే ఒక్కొక్కసారి కొంచెం ఫియర్గా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి నాకు నా మూడ్ని బట్టి ఒక్కొక్కసారి నేను ఫుడ్ తీసుకుంటూ ఉంటాను అనమాట. అది ఎలా అంటే, నేను పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక 4 days ఉంటుంది కదా, ఆ 4 days కూడా నేను అసలు ఫుడ్ విషయంలో ఆలోచించను అనమాట. తినేస్తాను, ఏది ఉంటే అది తినేస్తాను అనమాట. సో ఇంతవరకు ఈ 1 month చేసిందంతా ఆ 4 days దగ్గర కొంచెం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నేనైతే స్వీట్స్ అసలు ముట్టుకోను, కూల్ డ్రింక్స్ ముట్టుకోను, మైదా ప్రోడక్ట్స్ అయితే అస్సలు ముట్టుకోను. అండ్ ఒకవేళ స్వీట్ క్రేవింగ్స్ అయితే నేను బెల్లంతో చేసినవి కానీ, లేదంటే నార్మల్గా బయట మనకి మాల్స్లో రాగి కుకీస్, ఈ మిల్లెట్ కుకీస్ అవి అమ్ముతూ ఉంటారు కదా, సో దాంట్లో కూడా నేను షుగర్ లెవెల్స్ అవి చెక్ చేసుకుని యాడెడ్ షుగర్స్ అవి వెనకాల స్టిక్కర్ మీద పెడతారు కదా, సో అది నేను ప్రాపర్గా చదివే తీసుకుంటాను అనమాట. సో చాలా వరకు నేను తిన్నాను, కాకపోతే ఓన్లీ పీరియడ్స్ ఈ 4-5 daysలోనే మాత్రమే నేను కొంచెం స్వీట్ ఆ క్రేవింగ్ వచ్చేది కూడా మనకి అది మన బాడీ సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల అని చెప్పేసి నేను తినేది కూడా ఆలోచించకుండా చాక్లెట్స్ కానీ, లేదంటే కేక్స్, స్వీట్స్ ఇలాంటివి అస్సలు ముట్టుకోను. అండ్ కొంచెం కాన్షియస్లో ఉండి ఏం తినాలనేది కూడా నేను ముందే డిసైడ్ అవుతాను అనమాట. సో అలా నేను ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటాను. మిగతా డేస్లో అయితే నేను వాటి జోలికి వెళ్ళను, చాలా రేర్. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. కొంచెం ట్రీట్మెంట్కి వెళ్తున్నామంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఉండటం వల్ల మనకి కన్ఫర్మ్ అయిపోతుందా అంటే అది కాదు నేను చెప్పేది. ఆ మెడికేషన్ వల్ల మన బాడీకి ఎఫెక్ట్ కాకుండా, ఫ్యూచర్లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలని నేను ఈ కేరింగ్ తీసుకోమని చెప్తున్నాను అనమాట. అండ్ ఇలాగే మనం కొంచెం కాన్షియస్లో ఉండి ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాము, అసలు మెడిసిన్స్తో పాటు మనం వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్యూచర్లో. ఇప్పుడు రావు, ఇప్పుడు చెప్తున్నాను కదా నేను 25 to 35 బిట్వీన్ మధ్యలో అసలు మనము ఎంత క్రాష్ డైట్స్ చేసినా, లేదంటే ఎంత ఓవర్ మెడికేషన్స్ తీసుకున్నా మనకి ఏం అనిపించదు, తర్వాత ఫ్యూచర్లో మనకి ఖచ్చితంగా చూపిస్తుంది. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ నాకున్న కాంప్లికేషన్కి నేను ఎలా ముందుకు వెళ్ళాలనేది నేను ఆలోచించుకోవాలి. సో ఎందుకంటే 4 cycles ఫెయిల్ అయ్యాయి కదా, సో ప్రాబ్లం ఎక్కడుంది, ఏంటి దీని రూట్ కాజ్ అనేది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూద్దాము, విల్ సీ ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనం అనుకుంటాము ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాము, ఫ్యూచర్ అంటే జస్ట్ కొంచెం ముందుకి మనం ఒక అంచనా వేయగలమేమో, కానీ ప్రాపర్గా మనము ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి తెలియదు, ఆ దేవుడికే తెలియాలి. సో నా బాడీ కండిషన్ బట్టి, నాకున్న కాంప్లికేషన్ బట్టి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అసలు కాజ్ ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి అనేది అన్నీ తెలుసుకోవాల్సి ఉంది. హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మాట్లాడిన తర్వాత ఏమంటారో దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. ఐవీఎఫ్ అన్నారంటే నేను అక్కడే స్టాప్ చేస్తాను. ఎందుకు చేస్తాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదొక పెద్ద సబ్జెక్టు, లెంత్ అయిపోద్ది, దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఇదే గాయ్స్, లాస్ట్ వరకు ఎవరైనా వీడియోని కంప్లీట్గా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.